మనకు అన్ని జిల్లాలు కూడా పరిశ్రమ తీసుకొచ్చే విధంగా ఇవాళ మన అధ్యక్షులు అలాగే మన ముఖ్యమంత్రి వారు ఆల్రెడీ ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా బలంగా మనము గ్రాడ్యుయేట్ తో తీసుకెళ్ళాలి. మనము ఈ ఎలక్షన్ ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని ముందుగా మనకు సంబంధించిన ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఆ ఓటర్లకి ప్రతి ఒక్కరికి మనకి మాత్రమే అంటే దీంట్లో ప్రాధాన్యత ఓటర్లు మొదటి ప్రాధాన్యత ఓటర్ని, రెండో ప్రాధాన్యత ఓటర్ని, మూడో ప్రాధాన్యత ఓటర్ని ఉంటుంది. మనకు సంబంధించిన ఓటర్ని కేవలం ఒక్క ఓటు మాత్రమే ఇవ్వాలని చెప్పాలి. అది కూడా మొదటి ప్రాధాన్యత ఓటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మాత్రమే ఇవ్వాలని మనం అందరూ కూడా క్లియర్ గా చెప్పాలి. తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, జనసేన పార్టీ నాయకులు కానివ్వండి, అలాగే బీజేపీ పార్టీ నాయకులు కానీ ఎక్కడైనా మన ఓటర్లు ఉంటే వాళ్ళందరూ కూడా క్లియర్ గా ఒకటి చెప్పండి. మనం వేయాల్సింది ఒక ఓటే, అది కూడా ఓటర్ పక్కన మనము నిలువుగా ఒక బటన్ వేసి ఆ ఓటు మాత్రం వేయాలి. రెండో ప్రాధాన్యత ఓటు వేయొద్దని చెప్పి మీరు అందరూ కూడా క్లియర్ గా మనకు సంబంధించిన ఓటర్ని చెప్పాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అలానే రెండోది ఇంపార్టెంట్ ఏంటంటే రెండో ప్రాధాన్యత ఓటు కూడా చాలా మంది గెలిచిన ఎమ్మెల్సీలు నాకు చాలా మంది తెలుసు. మన గతంలో చూస్తే మనం గెలిచిన ఎమ్మెల్సీలు కూడా రెండో ప్రాధాన్యత ఓటు కూడా గెలిచినాం. అందువల్ల మనకు సంబంధించిన ఓటు ఏదైతే ఉంటుందో ఆ ఓటుని మీరు మొదటి ప్రాధాన్యత ఓటు కానీ ఫిక్స్డ్ ఉంటే రెండో ప్రాధాన్యత ఓటు మనకు వేసే విధంగా మీరందరూ కూడా వాళ్ళు మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది. అలానే ఈ ఎలక్షన్ అయ్యే వారు కూడా నేను కూడా మీతో పాటు నడుస్తాను. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా సందేహాలు ఖచ్చితంగా నివృత్తి చేస్తాము. ఫోకస్ గ్రూప్ ఏర్పాటు చేద్దాం. మీకు మనము 30 మందికి ఒక ఏర్పాటు చేస్తున్నాం. మీ పైన ప్రతి 10 మందికి ఒక ఇన్ఛార్జిని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాము. ఆ పైన ఖచ్చితంగా మేము కూడా ఉన్నాము. ఆల్రెడీ మన రెగ్యులర్ అప్లోడ్ వర్షారాయణ గారు ఉన్నారు. అలాగే నేను కూడా ఉంటాను. ఎమ్మెల్సీ ఎలక్షన్ అయ్యాక మీతో పాటు నేను ఉంటాను. మీకు ఎటువంటి సమస్య ఉందా అలానే ఏదైనా సందేహాలు ఉన్నా ఖచ్చితంగా నివృత్తి చేద్దాం. నేను కూడా మీతో పాటు వచ్చి ఒక ఫోకస్ గ్రూప్ గా కొన్ని ఏదైనా ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నా, అలానే స్టూడెంట్ యూనియన్ ఉన్నా, అలానే టీచర్ యూనియన్ ఉన్నా వాళ్ళతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం. సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యలు ఖచ్చితంగా శాసన మండలిలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఆ సమస్యల పరిష్కారం కోసం ఖచ్చితంగా కృషి చేస్తారని చెప్పి మనమందరం కూడా వాళ్ళందరూ కూడా ఖండించే విధంగా మనమందరం ముందుకు సాగుతాం. మీ అందరూ ఈ ప్రక్రియలో ఖచ్చితంగా సహకరించాలి. ఖచ్చితంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి చిలుకలూరుపేట నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా మనందరం కూడా అనుభవించామని చెప్పి ఈ సందర్భంగా కూడా కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు సభ మీద అందరూ కూడా పెద్దలందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనమందరం కూడా ఒకటే లక్ష్యంగా పనిచేద్దాం. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఇక్కడ చిలకలూరుపేటలో 100% ఓట్లని ఉన్న ఓట్లన్నీ కూడా మనకు వచ్చే విధంగా మనం పనిచేద్దామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను కోరుకుంటూ ఖచ్చితంగా రానున్న రోజుల్లో అంటే దీని పాత్ర మీతో పాటు మండల పార్టీ ప్రెసిడెంట్ ని అలానే క్లస్టర్ ఇన్ఛార్జీని, యూనిట్ ఇన్ఛార్జీని మీతో పాటు క్లోజ్ కోఆర్డినేషన్ వాళ్ళందరూ కూడా పనిచేయాలని చెప్పి నేను ఈ రోజున ఈ సభాముఖంగా మీ అందరూ కూడా కోరుకుంటున్నారు. ఖచ్చితంగా పనిచేద్దాం. పనిచేసి నాకు అన్న చెప్పారు కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి. అయితే ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా నారా చంద్రబాబు గారు ఆలోచన చేస్తున్నారు. అయితే ఇవాళ ఆర్థిక లోటు ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రాష్ట్రానికి ఆర్థికంగా వెనక్కి నెట్టేశారు. ఇవాళ 10,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసి రోజు ప్రతి నెల మనము 8 నుంచి 10,000 కోట్ల రూపాయలు అప్పుకి వడ్డీ కడుతూ ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ముందుకు నడుస్తుంది. నేను చాలాసార్లు ఈ సమస్య మీద మన ఆర్థిక మంత్రి గారితో మాట్లాడితే లోటు బడ్జెట్ ఉంది. ఖచ్చితంగా అతి తొందరలోనే ఈ బిల్లులు కానీ పెండింగ్ బిల్లులు కానీ అలానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి గతంలో ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కారం చేసే విధంగా మేమందరం అడుగుతుంటాయని ఇప్పటికే చెప్పడం జరిగింది. మీరెవ్వరు కూడా దాని గురించి ఆలోచించబో రానున్న రోజుల్లో ఖచ్చితంగా మనకు రావాల్సిన అన్ని కూడా డెఫినెట్ గా వస్తాయని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ సహకరించండి. డెఫినెట్ గా మనం గెలుస్తున్నాం. అత్యధిక